కొన్ని మాటలు వినకూడదనుకున్నా చెవిన పడుతుంటాయి. కొన్ని మాటలు ఎవరి నుంచి వినకూడదనుకుంటామో వారి నుంచే వినాల్సి వస్తుంది. ఎన్ని మాటలు, ఎన్ని అపనిందలు! ఇవన్నీ ఎవరి మీద? మామగారి మీద, జగన్ మీద. ఒకరు చనిపోయి తనకు తాను సమాధానం చెప్పలేని వ్యక్తి, ఒకరు అప్పుడు అధికారంలో లేని వ్యక్తి. అధికారం కాదు కదా, కనీసం అప్పుడు హైదరాబాద్ లో కూడా లేని వ్యక్తి. ఏ రోజు ఒక మంత్రికి కానీ ఒక అధికారికి కానీ కనీసం ఫోన్ కూడా చెయ్యని వ్యక్తి. అంతెందుకు, ఏనాడు కనీసం సెక్రటేరియట్ లో అడుగు కూడా పెట్టని వ్యక్తి. అయినా సరే అడ్డే లేకుండా మాట్లాడారు. మామను అన్న అని పిలిచిన వారు, మామను దేవునితో పోల్చిన వాళ్లు, మామతో కలిసి భోంచేసిన వాళ్లు, కలిసి పని చేసిన వాళ్లు, రాఖీలు కట్టిన వాళ్లు నిజంగా తప్పు జరిగి ఉంటే ఆ రోజు ఎందుకు ఆయనకు చెప్పలేదు? తప్పు లేనప్పుడు ఎందుకు ఒక్కరు కూడా నోరు తెరిచి నిజం చెప్పలేకపోతున్నారు? నిజం చెబితే జగన్ ను ఇబ్బంది పెట్టడానికి ఏ ఆయుధాలు ఉండవనా? మామ లేని మా కుటుంబాన్ని ఏకాకిని చేసి ఇంతమంది ఇన్ని ఇబ్బందులు పెడుతుంటే కూడా చూస్తూ మాకెందుకులే అనుకుంటున్నారే? లేదా మనం కూడా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మనము ఒక దెబ్బ వేద్దామా అనుకుంటున్నారే? దాని వలన అధిష్టానం దగ్గర ఇంకా కొన్ని మార్కులు తెచ్చుకుందామని ఆరాటమా? ఇవా రాజకీయాలు? ఎప్పుడు మారుతాయి? మా మామగారి జీవితంలో కూడా ఎన్నో సందర్భాలలో ఆయనకు తెలిసిన వారికి ఇబ్బందులు వచ్చాయి. వారితో ఉంటే తనను అపార్థం చేసుకుంటారనిపించే సందర్భాలు కూడా ఎదురయ్యాయి. అయినా ఆయన ఏ రోజు తన వాళ్ల పక్షాన నిలబడ్డానికి సంకోచించలేదు. ఒక సీకే బాబు, ఒక రాజీవ్ రెడ్డి, ఒక బాల్ రెడ్డి, ఒక సురేఖమ్మ, ఒక చరితమ్మ, ఒక సబితమ్మ, వీరందరూ అందుకు నిదర్శనం కాదా? ఒకవేళ వాళ్లు ఏదైనా తప్పు చేసినా ఆ తప్పును సమర్థించడానికే వారి పక్షాన నిలబడగలిగిన ప్రేమ, ఆత్మస్థైర్యం, గుండె బలం గల మనిషి ఆయన. అందుకే ఆయన మహానేత అయ్యారు. ప్రజల మనసును జయించగలిగారు. బతికింది 60 సంవత్సరాలే అయినా 6000 సంవత్సరాలంత జీవితం ఆయనది. అందుకే కాబోలు జగన్ అంటూ ఉంటాడు, ఎంతకాలం బతికామన్నది కాదు, ఎలా బతికామన్నది ముఖ్యమని. వేలెత్తి చూపడం, వక్రీకరించడం, ఒకరిని తప్పుబట్టి మన చేతులు తొడిచేసుకోవడం, మనలను మనం సమర్థించుకోవడం చాలా సులభం. చాలా మంది నడిచే మార్గం అది. కానీ మనలోని మంచిని పెంచి పోషించి మన మనస్సాక్షి మొద్దుబారిపోనీకుండా దాని ప్రకారం జీవిస్తే మన జన్మ ఎలా సార్థకమవుతుందో చూపించారు వైఎస్ఆర్ గారు. అలా చూపించి తాను మనసున్న మహారాజని నిరూపించుకున్నారు. అలాంటి మహానేతకి ఇప్పుడు కనిపిస్తున్న నాయకులకి పోలికుందా? తమ సహచరుని కొడుకుని జైల్లో పెడితే ఆ సహచరుని భార్య కంట కన్నీరు తుడవలేని పదవి ఏం పదవి? రోజు ఇంత దగ్గరగా ఉన్న మనిషి కుటుంబం పట్ల మానవత్వం చూపలేకపోతే ఇక 5 సంవత్సరాలకు ఒకసారి కనపడే ప్రజలకు ఏం చేయగలరు? వారి బాధను ఏం అర్థం చేసుకోగలరు? ఇదేనా 21వ శతాబ్దం అంటే? ఇతరులకు జరిగే అన్యాయాన్ని చూస్తూ మనకెందుకు అనుకోవడమేనా నాగరికత అంటే? నాయకులు, మీరు ప్రజలకు దశ దిశ నిర్దేశించేవాళ్లు, న్యాయం కాపాడేవాళ్లు, చట్టసభల్లో మా హక్కులను కాపాడాల్సిన వాళ్లు. ఇదేనా మీ నాయకత్వం? ఒక దివంగత ముఖ్యమంత్రి కుటుంబం, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే కొడుకు, వారికే న్యాయం జరగనప్పుడు మనకు స్వాతంత్ర్యం వచ్చిన 64 సంవత్సరాలలో మనం పొందిన స్వాతంత్ర్యం ఇదేనా? ఈ ప్రజాస్వామ్యం గురించేనా మనం గర్వించేది? ఇంత జరుగుతున్నా మన ప్రజాప్రతినిధులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా మీరు ఏం సాధించినట్టు? వైఎస్ భారతి, వైఫ్ ఆఫ్ వైఎస్